ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం గమనించగలిగినట్లయితే ఏం చెప్తూ ఉన్నారు ఇక్కడ? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. హల్లెలూయా. ప్రభు ఏం చెప్తూ ఉన్నారు? నా కుమారుడా, నా కుమార్తె, పాపములో మునిగిపోతే నీ జీతం మరణం. మరి నిత్య జీవం ఎక్కడ దొరుకుతూ ఉంటుందంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దగ్గర మాత్రమే సాధ్యం. ఎందుకు తెలుసా? మరణమా నీ ముళ్ళెక్కడా అని మరణాన్ని ముళ్ళు విరిచిన దేవుడు మన ప్రభువు. మరి నువ్వు కుమారుడుగా, నువ్వు కుమార్తెగా పిలువబడుతూ ఉన్నప్పుడు ఆ పాపపు ముళ్ళను విరచలేవా? ఆ పాపపు సంఖ్యలు తెంపుకోలేవా? నువ్వు తలుచుకుంటే ఆ పాపం మార్గాల్ని విడిచిపెట్టగలవు. ఎందుకు తెలుసా? నీ తండ్రి భయభక్తులు నీకుంటే, నీ తండ్రి అంటే నీ గౌరవం ఉంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటే నువ్వు చెయ్యగలవు. ఆ పాపాన్ని విడిచిపెట్టగలవు, ఆ పాపపు సంఖ్యలు తెంపుకోగలవు. నీ విరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గరికి రా, నీకు నిత్య జీవం దొరుకుతుంది. ఆ పాపం అనే ముళ్ళు విరగబడుతుంది. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం ఏంటంటే ఆ పాపపు సంఖ్యలు తెగిపోవును గాక, ఆ పాపపు ముళ్ళు విరచబడును గాక. ఆమేన్. నిత్య జీవం మీకు దొరుకును గాక. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి ఆయమన్న తండ్రి, ఈ వాక్య లేఖనాలు నా ప్రభు వినుచున్న బిడ్డలందరికీ నా ప్రభు ఆయమన్న తండ్రి తెలివి జ్ఞానమును ఆయమన్న తండ్రి సమృద్ధిగా దయచేయండి. జ్ఞాన వివేచన కలిగిన ప్రభు నీ ఎదుట నా ప్రభు వినయము కలిగిన జీవితం వారికి దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.